ఎప్పుడు ఏదైనా నేను దుఃఖాలు కష్టాల్లో ఉన్నప్పుడు ఆ కష్టాన్ని నా కష్టాన్ని వాళ్ళ కష్టంగా నాతో పాటు పంచుకుంటారు. సరే ఆనందానికి ఇక వాళ్ళకి అదుపు లేదు. కానీ ఏంటంటే మెయిన్గా ప్రజలు జనం మన తెలుగు వాళ్ళని నిజంగా చేతులెత్తి వాళ్ళకి నా ధన్యవాదాలు తెలియజేసుకోవాలి. ఎందుకంటే ఎప్పుడు ఏది కొత్తదనం ఇచ్చినా వాళ్ళు దాన్ని ఆస్వాదిస్తారు. ఏ కొత్తదనం ఇచ్చినా మనం ఇవ్వాలి. మందే ఏదైనా ఉంటే తప్పు మనలోనే ఉంది కానీ లోపం వాళ్ళలో ఎప్పుడు లేదు. అది నాన్నగారి నుంచి కూడా చూసుకుంటే మీరు ఆయన ఎప్పుడో ఒక 20 సంవత్సరాలు ముందు ఆలోచించి సినిమాలు చేస్తుండేవారు. ఆయన ఎప్పుడైతే ఇండస్ట్రీ ఒకే పందాన్ని వెళ్తాందో టక జనం మారుతున్న జనానికి ఆయన ఫస్ట్ ఈజ్ ద ఓన్లీ హీరో ఇన్ ద కంట్రీ హూ కమర్షియలైజ్ ద ఇండస్ట్రీ. కమర్షియలైజ్ చేశారు టోటల్గా ఇండస్ట్రీని కమర్షియలైజ్ చేసి ఆయన వాచకం ఆయన ఆంగికం ఆయన ఆహార్యం అంతా మార్చేసి జనాన్ని మెస్మరైజ్ చేసేసి జనం ఏం కావాలనుకుంటున్నారు కంటే కూడా ఇది ఇక ఫ్యూచర్ అని ఒక మార్గం చూపించారు ఆయన. ఇండస్ట్రీకి ఒక మార్గం చూపించారు ఎన్టీఆర్. సో జనం అందుకే ఎప్పుడు అంటుంటారు జనం అంటే ఇక్కడి నుంచి రావాలి. అది నాకున్న జ్ఞాన సంపదలో బ్రాహ్మణుడిని ఐశ్వర్యాన్ని వయసుని మంచికి మాలని వంచిస్తే ఎదురు తిరిగే మాదిగని కష్టాన్ని నమ్ముకున్న కమ్మరిని కొమ్మరిని కంసాన్ని రజ్జుకుని నాయ బ్రాహ్మణుని కల్లుగిత కార్మికుడిని కల్మషంలోని యాదవుడిని ఆపదలో ఆదుకునే వెలమని వ్యక్తిత్వంలో రాజుని అమ్మను మరిపించే కమ్మని పౌరుషంలో రెడ్డిని భుజబలంలో కాపుని అని. సింపుల్ సింపుల్. నాకు ఫ్యాన్స్ అందరూ నా ఫ్యాన్సే. పార్టీలకి కులాలకి అతీతంగా నాకు అవన్నీ నేను ఎప్పుడు అంటుంటాను. ఏ సినిమాకైనా భాషా భేదం కానీ ఆడమగ తేడా కానీ పండిత పామరాది పట్టువిడుపులు కానీ లేకపోతే ధనిక దారిద్రాది తారతమ్యములు కానీ లేకపోతే అభిమాన దురభిమానులు అనే అడ్డకట్టలు నాకు ఉండవు. అది నేను సంపాదించిన ఆస్తి.